టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా ఇంట్రెస్టింగ్ సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఖాన్లు రంగంలోకి దిగకపోయినా కంటెంట్ తో ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి కొన్ని సినిమాలు. మరి ఈ సంవత్సరానికి రాబోతున్న బాలీవుడ్ మూవీస్ ఏంటో లెట్స్ హావ్ ఎ లుక్. బాలీవుడ్ క్రేజీ యాక్షన్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అని అందరికీ తెలిసిందే. అందుకే బాలీవుడ్ లో ఎమోషన్ కంటే యాక్షన్ కే ఎక్కువ మార్కులు ఇస్తారు ఆడియన్స్. అలాంటిది అన్ని యాక్షన్ సినిమాలకి బాప్రే అనే రేంజ్ లో సినిమా రాబోతుంది. రణ్వీర్ సింగ్ కంప్లీట్ యాక్షన్ మోడ్ లో తెరకెక్కుతున్న దురంధర్ ట్రైలర్ రిలీజ్ అయ్యి ఆడియన్స్ కి సాలిడ్ సర్ప్రైజ్ ఇచ్చింది. రణ్వీర్ సింగ్ హీరోగా, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్ లీడ్ రోల్స్ లో, ఆదిత్య దర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీ దురంధర్ ట్రైలర్ రిలీజ్ అయింది. ముందు నుంచి యాక్షన్ మూవీ అన్న హింట్ ఇచ్చినా ఇది యాక్షన్ కాదు, నెక్స్ట్ లెవెల్ వైలెన్స్ అని ట్రైలర్ తో ప్రూవ్ చేసింది టీం. 4 నిమిషాల ట్రైలర్ లో రణ్వీర్ కంప్లీట్ యాక్షన్ మోడ్, అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ యాక్షన్ లవర్స్ ని ఆకట్టుకుంటున్నాయి. ఈ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీ డిసెంబర్ 5న థియేటర్స్ లోకి వస్తోంది. నెక్స్ట్ మంత్ కంటే ముందే ఈ నెలలో కూడా బాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. స్టార్ హీరోలు లేకపోయినా కంటెంట్ మీద ఇంట్రెస్ట్ తో ఆడియన్స్ కూడా సినిమాల కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ శుక్రవారం ఫర్హాన్ అఖ్తర్ హీరోగా తెరకెక్కిన 120 బహదూర్ సినిమా థియేటర్స్ లోకి వస్తోంది. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ తో అంచనాలు క్రియేట్ చేసింది. మరి థియేటర్స్ లో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి. రితేష్ దేశ్ముఖ్, వివేక్ ఒబెరాయ్, అఫ్తాబ్ లీడ్ రోల్స్ లో గతంలో ఉన్న ఫన్ ఎంటర్టైనర్ సీక్వెల్ మస్తీకి సీక్వెల్ గా మరో సినిమా రాబోతుంది. అదే స్టార్ క్యాస్ట్ తో మోర్ ఫన్, మోర్ ఎంటర్టైనింగ్ ఎలిమెంట్స్ తో ఈ నెల 21న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. ఈ నెల 28న మోస్ట్ అవైటింగ్ మూవీ తేరే ఇష్క్ మే రిలీజ్ అవుతుంది. ఆనంద్ ఎల్ రాయ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న హార్డ్ కోర్ లవ్ స్టోరీ తేరే ఇష్క్ మే. ఈ సినిమా ఫస్ట్ టీజర్ నుంచి రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్ వరకు సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. ధనుష్, ఆనంద్ కాంబినేషన్ లో వచ్చిన రామ్ జానా సూపర్ హిట్ అవడంతో మరోసారి ఈ కాంబినేషన్ లో వస్తున్న ఈ లవ్ స్టోరీ కూడా అదే హైట్స్ కి రీచ్ అవుతుందని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి జనాల్లో. డిసెంబర్ లో కూడా కంటెంట్ డ్రివెన్ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. వీటిలో సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ దురంధర్ డిసెంబర్ ఫస్ట్ వీక్ లో థియేటర్లకు వస్తోంది. సెకండ్ వీక్ నుంచి డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ రిలీజ్ కాబోతున్నాయి. అవేంటో డీటెయిల్ గా చూద్దాం. డిసెంబర్ 5న దురంధర్ రిలీజ్ అయి హవా నడిపిస్తుండగానే నెక్స్ట్ వీక్ రిలీజ్ ఫిక్స్ చేసుకుంది మేరే రహో మూవీ. అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్, సాయి పల్లవి లీడ్ రోల్స్ లో ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోంది మేరే రహో. 2016లో వచ్చిన థాయ్ ఫిలిం వన్ డే కి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ రిలీజ్ నుంచి పోస్ట్ పోన్ అయ్యి డిసెంబర్ 12న రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. ఇక ఇయర్ ఎండ్ క్రిస్మస్ సీజన్ లో మాత్రం ఆల్ ఓవర్ ఇండియా సినిమాలు రిలీజ్ కి పోటీ పడుతున్నాయి. వీటిలో కంప్లీట్ పేట్రియాటిక్ మూవీగా థియేటర్స్ లోకి వస్తోంది ఇక్కీస్. అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నంద హీరోగా, శ్రీరామ్ రాఘవన్ డైరెక్షన్ లో రియల్ ఇన్సిడెంట్స్ స్టోరీగా రాబోతుంది ఈ కేస్. 1971లో ఇండో పాక్ వార్ లో పాల్గొన్న యంగ్ సోల్జర్ అరుణ్ కేత్రపాల్ లైఫ్ స్టోరీ ఆధారంగా సినిమా తెరకెక్కింది. ఈ ఎమోషనల్ మూవీ డిసెంబర్ 25న రిలీజ్ అవుతోంది. డిసెంబర్ 25 రేస్ లో జాయిన్ అయిన మరో హీరో కార్తిక్ ఆర్యన్. తుమేరి మేతేరా మేతేరా తుమేరి. కార్తిక్ ఆర్యన్, అనన్య పాండే జంటగా క్యూట్ కమర్షియల్ లవ్ స్టోరీగా ఈ సినిమా రాబోతుంది. ట్రైలర్ తో పాటు కామెడీ కంటెంట్ ఆడియన్స్ ని ఆకట్టుకోవడంతో సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారంతా. ఇలా హిందీలో ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి.